ఓవర్ నైట్ పావు కేజీ బియ్యం తీసుకున్నా. పావు కేజీ బియ్యం పోసా అనమాట. ఓవర్ నైట్ నానబెట్టాక నాన్ని మంచిగా మిక్సీ పెట్టా. జల్లెడ తిప్పా. జల్లెడ కూడా మంచి 100 నెంబర్ జల్లెడ అంటారు. అదైతే మెత్తగా ఉంటుంది సలిమిడి. కొబ్బరి ముక్కలు వేయించే సన్నగా తరికి బెల్లం పాకం పెట్టా. ఎంత 100 గ్రాముల బెల్లం వేసి దాంట్లో కొంచెం అంతా యాలక్కాయలు మిక్సీ పెట్టి ఒక 2 స్పూన్లు అంతా పంచదార వేసాను అనమాట. వేసాక పాకం వచ్చాక పాకంలో చూసుకుంటున్నాను చూడండి. పక్కన వాటర్ పెట్టుకొని ఆ పాకం వచ్చాక చూసి వేసాను అనమాట బియ్యం పిండి. ఎందుకంటే చాలా రోజులున్నా కూడా ఆగమవ్వదు, ఎక్కువ సలివిడి పెట్టుకున్నా కూడా. అవి కూడా మళ్ళా అసలు చేసుకోవచ్చు. స్టాక్ పెట్టుకున్నా కూడా బయటన్నా పాడవదు. ఎందుకంటే అమ్మమ్మలు ఇలానే చేసి పెట్టేవాళ్ళు అనమాట. ఎవరికన్నా ఇచ్చి పంపించామనుకోండి సారె కోసం ఇలా చేస్తేనే బాగుంటుంది. మనము లేబాకం బట్టి ఏదో చేసినట్టు చేసామనుకోండి, కొబ్బరి ముక్కలు చేసామనుకోండి స్మెల్ వచ్చి అస్సలు బాగోదన్నమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. 100 గ్రామ్ బెల్లం వేసా. ఒక 2 స్పూన్లంతా పంచదార వేసా అనమాట, ఇలాచీలు పౌడర్ పట్టడం కోసం. పర్ఫెక్ట్గా వచ్చింది మంచిగా. అసలుకి లూజు లేదు, ఏం లేదు, మంచిగా వచ్చింది. ముద్దకు కూడా భలే బాగుంటుంది. వాటిలలో గసాలు కూడా వేసాను అనమాట. నెయ్యిలో వేయించా. కొబ్బరి ముక్కలు కాకుండా పెద్ద పెద్ద హోల్ పెట్టి తరుగుతుంగా అది